టిఫిన్ చేసావా? చేశాను. పనిలో తీసుకుని వెళ్ళిపో. అలాగే. రేయ్! పని పోతే పెర్ఫార్మెన్స్ ఇలా నేరా చేసేది. మరెలా? చూసి నేర్చుకో. అయ్యయ్యో అయ్యగారు ఇప్పటికిప్పుడు పనిలోంచి తీసేస్తే నింపుకోవడానికి పొట్ట ఎలాగండి, కప్పుకోవడానికి బట్ట ఎలాగండి, పడుకోవడానికి గట్ట ఎలాగండి అని బతిమాలుకోలరా బేవర్ చదవా. వాడికన్నా నువ్వే బాగా సెట్ అయ్యో బా. పుట్టానంటే పెట్టాలా ఎగురుతో చెప్తున్నా. వద్దులే. ఎందుకండి ఫుల్ గా ఫుడ్ పెడితే పొట్ట గురించి ఆలోచించాలి, కాస్ట్లీ డ్రెస్లు ఇస్తే బట్ట గురించి ఆలోచించాలి. ఎలాగో రోజు గట్టి మీద పడుకుంటున్నాను, మీ మెల్లి ఎందుకు బతిమాలండి? కరెక్టే. పోనీ పన్నోడు క్యారెక్టర్ ఇచ్చి పర్మనెంట్ గా ఇంట్లో పెట్టుకున్నప్పుడు పెళ్లి చేయాలి కదా, చేయరు. కరెక్టే. ప్రేమిస్తే ఎంకరేజ్ చేయాలి కదా, చేయరు. కనీసం పెంచుకున్న కుక్కల కన్నా టైం వస్తే బయటకు వదిలేస్తారు, అది కూడా చేయరు. అరే పెళ్లి చేసుకోగాని ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోకరా. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మరి నేను బ్యాచులర్ రూమ్ లో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ప్రదీప్ గారు అసలు ఏ పని చేసేవాడు కాదు. తింటే గిన్నెలు కడిగేవాడు కాదు, పంటే బెడ్షీట్లు మరి తట్టేవాడు కాదు. రూమ్ క్లీన్ చేయకపోగా తడిగుడ్డెడితే తొక్కుకుంటూ పోయేవాడు. అంత బిజీగా ఏం చేసేవాడు? లవర్ తో ఫోన్ లో సొల్లు కవర్లు చెప్పేవాడు. నువ్వు ఊరుకునేవాడువా? లేదు, ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసేవాడు. అదే కదా. ఏంటదే కదా, అప్పుడు పని తెప్పించుకున్న కర్మ వదలదు కదా. ఇప్పుడు ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పని బయట పని కూడా ఆడే చేస్తున్నాడు. మరి ఆవిడేం చేస్తుంది? సేమ్ ఫోన్ లో పుట్టింటోళ్ళతో సొల్లేస్తుంది. మగాడంటే పనోడు అవ్వాల్సిందేనండి. అందుకే ఐరన్ చేసుకునిరా. అమ్మగారు ఆవిడ లవర్ పనులు ఏం చేస్తున్నారండి? లవరా? ఆడేవడా? నువ్వేరా. ఓ నేనే కదా. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎవడి పని ఆడే చేసుకోవాలి. పనులు చేసుకోవడానికి అయితే ఇలాంటి పనికి మళ్ళీ రిలేషన్షిప్ నేను పెట్టుకోను. అయినా కూడా నేను ఐరన్ చేయను, ఆడు కూడా చేయడు. నువ్వు అసలు చేయమని నాకు తెలుసులే. థ్యాంక్స్. అయినా కూడా ఇస్త్రీ పెట్టి లేకుండా ఇస్త్రీ చేసే పద్ధతి నాకు ఒకటి బాగా తెలుసు. ఎలా? పరుపు ఇస్త్రీ. ఓహో. పరుపు కింద పరిచి పైన పడుకుని దొల్లితే సొక్క సాపైపోద్ది. చిన్నప్పుడు అలాగే చేసేవాడిని. అయ్యిదా? అప్పుడు చిన్నపిల్లండు కాబట్టి శాల్తీ చిన్నదే, పెద్దగా అయ్యేది కాదు. ఇప్పుడు శాల్తీ సాకిరావు బండంత అయ్యింది, ఖచ్చితంగా అవుతాయి. ప్రొసీడ్ బా. థ్యాంక్స్. ముందు సొక్క. నువ్వెక్కడికే బావతో పాటు దొల్లుతావా? తొల్లటం కదే దూది పిల్ల మొహం దాన. పరుపెత్తాడంటే పరిగెత్తించి కొడతాడు. ఏ తాకట్టిన స్లిప్ పరుపు కింద పెట్టాను. ఇంకా చూస్తావేంటి, పరిగెట్టు. ఇందాక సీనన్నావు, ఇప్పుడు చేస్తాను. పరుపు అప్పడం అయిపోద్ది. అయినా మొగుడు బట్టలంటే ఏంటి? పెళ్ళానికి కవచకుండలం లాంటివి. అస్సలు సింక్ అవ్వలేదు. ఇప్పే నువ్వు తప్పుగా. అమ్మా. సింక్ అవదు, సింక్ అవదు. పెళ్ళం అంటే మొగుడికి సింక్ అవదు, మొగుడంటే పెళ్ళానికి సింక్ అవదు. అందుకే సింక్ లో స్టీల్ సామాన్లు ఎప్పుడు సౌండ్ చేస్తా ఉంటారు. ఏదో ట్రై చేస్తుంది ఇది. నువ్వెళ్ళు, ఇస్త్రీ చేస్తా. ఇస్త్రీ నువ్వే కదా మొగుడు పిల్లలు కాదన్నావు. ఏంటో అన్ని నాకే వస్తాయి. ఏంటి ఏదో యాక్టింగ్ చేస్తున్నావు? ఏమీ లేదు.